మక్తల్లో అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఘటన నిరసిస్తూ హైదరాబాద్ డీజీపీ ఆఫీసు ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఇక డీజీపీ ఆఫీసులోకి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం ఆదర్శనగర్లో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల సమయంలో భూమి కొన్ని సెకండ్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపించింది. అకస్మాత్తుగా భూమి షేక్ అయినట్లు కనిపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఈ ఘటనలో ఓ పాఠశాల నుంచి చిన్న పిల్లలు భయంతో తరగతి గదుల నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనలో ప్రస్తుతం ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే భూమి కంపించడానికి గల కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కదిలినట్టు అనిపించిందండి, భయం వేసి అందరం బయటకు వచ్చేసాం. జీడిమెట్ల ఆదర్శనగర్లో ఒక నిమిషం పాటు భూకంపం వచ్చింది. మొత్తము అన్ని షేక్ అయిపోయాయి. అందరూ బయటకు వచ్చారు. చాలా భయాందోళనకు గురయ్యారు కూడా. అండ్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం కూడా. భూమి బాగా షేక్ అయింది. లోపల ఉన్న వాళ్ళం అందరం బయటకు వచ్చేసాం. ఏం జరిగిందో తెలవట్లేదు. ఇక్కడ భూమి 1 సెకండ్లో అందరం బయటకు వచ్చేసాం. కదిలినట్టు అనిపించిందండి, భయం వేసి అందరం బయటకు వచ్చేసాం. జీడిమెట్ల ఆదర్శనగర్లో ఒక నిమిషం పాటు భూకంపం వచ్చింది. మొత్తము అన్ని షేక్ అయిపోయాయి. అందరూ బయటకు వచ్చారు. చాలా భయాందోళనకు గురయ్యారు కూడా. అండ్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం కూడా. భూమి బాగా షేక్ అయింది. మేము క్లాస్లో కూర్చున్నప్పుడు పెద్ద ధమాకా లాగా సౌండ్ వచ్చింది. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్ లో కూర్చున్నాము. అప్పుడే నేను చూసాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం తిలింది. అప్పుడు అక్కడ క్లాస్ లో కూర్చున్నాను. అందరు వెళ్ళిపోతున్నారు. భూమి బాగా షేక్ అయింది. లోపల ఉన్న వాళ్ళం అందరం బయటకు వచ్చేసాం. ఏం జరిగిందో తెలవట్లేదు. ఎక్స్చేంజ్ అధికారుల నిబంధనలకు సైతం తూట్లు పొడుస్తూ మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు మద్యం వ్యాపారాలు రెచ్చిపోతున్నారు. ఇక అధిక సొమ్ముకు ఆశపడి తెల్లవారుజాము నుంచి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్న ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. ఇక కొవ్వూరు పరిధిలోని సాలిచింతల సెంటర్లో పుష్ప వైన్ తెల్లవారుజాము నుంచే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇక జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల అనేక సమీక్షల్లో ఇటువంటి మద్యం అమ్మకాలపై సూచనలు చేస్తున్నా కానీ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆబ్కారీ శాఖ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్న ఈ సంఘటనలు స్థానికులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సంబంధిత అధికారుల మధ్య అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాంపల్లిలోని ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అందులో ఉన్న కీలక కేసులకు సంబంధించి ఫైళ్ల దగ్ధంపై వస్తున్న వార్తలపై తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఫోరెనిక్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని అన్నారు. సర్వర్ రూము దగ్ధమైన బ్యాకప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని కామెంట్ చేశారు. ఇక ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. 2021లోనే ఓటుకు నోటు కేసు ఫైల్స్ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేశామని తెలిపారు. ఇక అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రిపోర్ట్స్ ఇచ్చేశామని, మరో 7 కీలక ఫైళ్లకు సంబంధించి డేటాను రీట్రీవ్ చేస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్
ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దాని గురించి ఉన్నాయండి, ఆ పరిస్థితి ఉన్నాయి, మీరు భయపడ అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి. ఇది టోటల్లీ ఫాల్స్, అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్ లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బదనాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాస్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్ షీట్ కూడా అయిపోయినాయి ఆ కేసులు. కాబట్టి అది